సూర్యుడు ప్రతినిత్యము కాంతి మాత్రమే కాదు, జ్ఞానము, స్థిర సంతోషము ప్రసాదిస్తున్నారని ఆ గురు దత్తాత్రేయులు వారు యదుమహారాజు గారికి వారి నుండి మనకు అందించారు. నమస్తే, వెల్కమ్ టు హీలింగ్ ఛాంప్ ఛానల్కు. ఈరోజు 24 గురు పరంపరలో భాగంగా 5వ గురువైన సూర్య భగవానుడు గురించి తెలుసుకుందాం. సూర్యుని సహజమైన ప్రకాశం ఒక్కటే అయినప్పటికీ వివిధ వస్తువుల మీద మరియు జీవుల మీద అలాగే నీటి బిందువుల మీద అది ప్రసరించినప్పుడు వేరు విధాలుగా ప్రతిబింబిస్తూ ఉంటుంది. అలాగే మనలో ఉన్న సహజమైన ప్రేమ ఒక్కటే అయినప్పటికీ వేరు వస్తువుల మీద, వేరు మనుష్యుల మీద, జంతువుల మీద వివిధ రూపాలుగా ప్రతిబింబిస్తూ ఉంటుంది. అంటే వా జీవులు వారి కేపబిలిటీని బట్టి జ్ఞానం యొక్క బోధను గ్రహిస్తూ ఉంటారు. కానీ సూర్యుడు మాత్రము అన్ని జీవులకి ఒకే రీతిగా ప్రసాదిస్తూ ఉంటారు తన ప్రకాశాన్ని. వారి గుణదోషాలను ఎట్టి మాత్రము లెక్కించరు. అలాగే మనం కూడా ఎదుటి వారి గుణదోషాలను లెక్కించకుండా మనలో ఉన్న సహజమైన ప్రేమతత్వాన్ని పంచమని సూర్య భగవానుడి యొక్క ధర్మబోధ. సూర్యుడి యొక్క మరొక కోణము. సూర్యుడు గ్రీష్మ ఋతువులో నీటిని తన కిరణాల ద్వారా స్వీకరించి వర్ష ఋతువులో ఎలా అయితే వాన రూపంగా విడుస్తారో, మనం కూడా జ్ఞానుల నుంచి, గ్రంథాల నుంచి, గురువుల నుండి అనేక రకములైన ధర్మబోధలను, ప్రేమ బోధలను స్వీకరించి సరైన సమయంలో వాటిని ఇంప్లిమెంట్ చేస్తే అప్పుడు మన జీవితం ఫలవంతమవుతుందని దీనిలో ఉన్న నిగూఢమైన బోధ. మరొక తత్వం ఏంటంటే, గురువు అయిన సూర్యుడు ప్రతి నిత్యము నియమంగా ఒకే సమయంలో ఉదయిస్తూ ఉంటారు, అస్తమిస్తూ ఉంటారు. తన నిత్యకర్మలను మాత్రము ఎట్టి పరిస్థితుల్లోనూ మార్పు చెందనివ్వరు. ఒకసారి హనుమంతుల వారు సూర్య భగవాను గురువుగా స్వీకరించి జ్యోతిషాన్ని నేర్పమంటే తాను మాత్రము తన నిత్యకర్మలను వదలకుండా తిరుగుతూనే జ్యోతిషాన్ని హనుమంతుల వారికి నేర్పారట. అంటే మనం ఇక్కడ గ్రహించవలసింది, ఎట్టి పరిస్థితుల్లోనూ తన యొక్క నిత్యకర్మను వీడలేదని, తాను గురువుగా ఉన్నప్పటికీ తన నిత్యకర్మను తాను ఆచరించారన్నారు. అంటే మనం కూడా ప్రతిరోజు డిసిప్లైన్డ్గా మన యొక్క రెస్పాన్సిబిలిటీని నిర్వర్తించాలని ఆ సూర్య భగవానుడు మనకి తెలియజేస్తూ ఉంటారు. సూర్యుడి కిరణాల ద్వారా కమలాలు వికసిస్తూ ఉంటాయి, కలువలు ముడుచుకుపోతూ ఉంటాయి. కానీ విత్తనాలు మొలిచినందుకు సూర్యుడు సంతోషించడు, అవి మాడితే దుఃఖించరు. తాను పని పాత్రం తాను చేసుకుంటూ ఉంటారు. అలాగే తానే బ్రహ్మ విష్ణు మహేశ్వరుడి యొక్క తత్వాన్ని బోధిస్తూ ఉంటారు. అంటే మనం కూడా మనలో ఉన్న అజ్ఞానాన్ని సంహరించి ధర్మాన్ని మొలకెత్తించి ప్రేమతత్వాన్ని వృద్ధి చేసుకోవాలి. మరొక కోణం, సూర్యుడు తన ప్రకాశంతో వివిధ వస్తువుల యొక్క బాహ్య రూపాలకు సర్వులకు గోచరింపచేస్తూ ఉంటారు. చీకట్లో ఉన్న పాముని తాడులా కనిపించినట్లు. అలాగే జ్ఞానులు వారి యొక్క నిజతత్వాన్ని జిజ్ఞాసులకు మాత్రమే తెలియజేస్తూ ఉంటారు. అలాగే మనం కూడా మన యొక్క నిజతత్వాన్ని తెలుసుకోవాలంటే మనలో ఉన్న సూర్యుని యొక్క ప్రకాశవంతంతో, అంటే జ్ఞానంతో మాత్రమే తెలుసుకోగలమన్నమాట. మనం కూడా ఆ దత్తుని అనుగ్రహంతో, సూర్యుని యొక్క ఆశీర్వాదంతో ధర్మబద్ధంగా, నియమబద్ధంగా, సెల్ఫ్లెస్గా మనలో ఉన్న దివ్య జ్ఞానాన్ని ప్రకాశవంతం చేసుకుందాం. మరొక రోజు మరొక గురువుతోటి దత్త అనుగ్రహంతోటి కలుసుకుందాము. అంతవరకు మనందరికీ ఆ సూర్య భగవానుడి యొక్క అనుగ్రహము ఉండాలని కోరుకుంటూ మీ అందరికీ నా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చినందుకు. జై గురుదత్త, జై గురుదత్త, జై గురుదత్త.